హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. ముందుగా మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్ అండి. సో ఇవాల్టి వీడియోలో నేను కుకింగ్ అండ్ వెకేషన్కి ట్రావెలింగ్ ప్యాక్ చేయాలండి. సో దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట. సో ఇవాళ అయితే నేను కొన్ని స్పెషల్స్ చేస్తున్నాను. చికెన్ కర్రీ విత్ మటన్ కర్రీ అండ్ పూరీ అనమాట. అండ్ కొన్ని వడలు కూడా చేయాలనుకుంటున్నాను. బేసిక్గా నాకు ఇలా డే ఆఫ్ ఉన్నప్పుడు, అంటే వర్క్ నుంచి డే ఆఫ్ ఉన్నప్పుడు నేను ఇలా చేయాలనుకుంటాను. బై దట్ మై కంప్లీట్ డే విల్ బి లైక్ రియలీ స్పెషల్ ఫర్ మై ఫ్యామిలీ అని నా ఒపీనియన్. సో అందులోనూ వచ్చేసి నేను మటన్ కర్రీ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. నా ప్రీవియస్ వ్లాగ్ చూసారు అంటే నేను మటన్ కీమా చేశాను అండ్ ఇది మటన్ కర్రీ చేస్తున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. డెలీషియస్గా అనిపించింది మటన్ కర్రీ. సో బేసిక్ మెథడ్లోనే చేశానండి. సింపుల్గా ఫస్ట్ మనం మటన్ని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, కారం అండ్ కొంచెం లెమన్ జ్యూస్ పిండేసి ఒక అర్ధ గంట కానీ ఒక గంట కానీ అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దానివల్ల మటన్కి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది అనమాట. అండ్ కొన్ని నేను ఆనియన్స్ సాటే చేసుకొని అండ్ నువ్వులు సాటే చేసుకొని పెట్టుకున్నాను. దాని పేస్ట్ అనమాట, కొబ్బరి, నువ్వులు అండ్ ఆనియన్స్ పేస్ట్ అది. సో దాని తర్వాత మనం మటన్ని బాగా ఒక 20 minutes పాటు మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎక్సెస్ అయిన తర్వాత మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 6 to 10 విజిల్స్ దాకా రాణించుకోవచ్చు అండి. ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఆఫ్టర్ దట్ మటన్ కర్రీ తర్వాత నేను ఇక్కడ చికెన్ కర్రీ కూడా నేను ఇలా చేస్తున్నాను. అండ్ దెన్ నేను పూరీస్ కూడా రెడీగా పెట్టేశాను అనమాట. సో నాకు ఎందుకంటే ఈ డే మొత్తం నాకు కొంచెం బిజీగానే అయిపోయిందండి. ఎందుకంటే నేను మళ్ళీ వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి ట్రావెలింగ్కి కూడా నేను ప్యాక్ చేయాలి లగేజెస్. సో దానికోసం అనేసి చక్కచక్క కుక్కర్లో పెట్టేసి మొత్తం అంతా రెడీ చేశాను. ఇది మాకు లంచ్కి అండ్ డిన్నర్కి ఒకేసారి చేసేస్తాను. బై దట్ నాకు కొంచెం కంప్లీట్ టైం దొరుకుతుంది కదా, అందుకనేసి. సో వన్స్ కుకింగ్ తర్వాత నేను ఇక్కడ ట్రావెలింగ్కి ప్యాక్ చేస్తున్నానండి. మేము వెళ్ళే వెకేషన్ వచ్చేసి ఫుల్ ఆఫ్ బీచ్, ఓషన్, లేదు అంటే స్విమ్మింగ్స్, మొత్తం రిసార్ట్ టైప్ అనమాట. సో దానికోసం మేము కంప్లీట్గా స్విమ్మింగ్ వేస్ ఎక్కువగా ప్యాక్ చేసుకుంటున్నాము అండ్ కొన్ని నార్మల్ డ్రెస్సెస్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాము ఇక్కడ. వన్స్ నా ప్యాకింగ్ అయిన తర్వాత నేను ఈవినింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ మాకి. అప్పుడు కొన్ని వడలు వేయాలి, లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్ లాగా అనేసి ఆల్రెడీ నా కిచెన్లో చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ రెడీగా ఉంది కాబట్టి వడల్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ దట్ అనమాట. సో ఇలా ఈవినింగ్ ఆల్మోస్ట్ స్నాక్స్ అయిపోయిన తర్వాత నేను స్పాకి వెళ్ళానండి. సో నెయిల్స్ ఫిక్స్ చేసుకోవడానికి వెకేషన్ కోసం. ఇక్కడ నేను బీచ్ టైప్ ఆఫ్ నెయిల్స్ చేసుకుంటున్నాను అండ్ నా కమింగ్ నెక్స్ట్ వ్లాగ్స్లో మీరు చూడొచ్చు అనమాట. దిస్ ఈస్ మై వెరీ స్పెషల్ వ్లాగ్స్ అండి. కమింగ్ సూన్ నేను బ్యూటిఫుల్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ దట్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హిట్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో అండి. స్టే ట్యూన్. బాయ్.